హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలక్ష్మిని. నేనే చాలా బాగున్నాను, మీరు కూడా అందరూ చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇలా మన రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెసిపీ అండి. మనం తయారు చేసే విధానం అయితే చూపిస్తాను, పదండి. చికెన్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. ఎందుకంటే నేను ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడైతే వాతావరణం ఇలానే అనుకుంటా, చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ ఏమైనా ఉంటే బాగుండు అనిపించింది. నాకైతే వర్షం పడినట్టయితే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలనిపించింది. మీరు ఎంతమందికి నాన్ వెజ్ తినాలనిపించిందో వర్షం పడేటప్పుడు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఏం తెచ్చాడమ్మా మీ ఆయన? లెగ్ పీస్లానమ్మమ్మ రాళ్ళగుంటికెళ్ళి తెచ్చాడమ్మమ్మ. వర్షం పడుతుందని తెప్పించావా? బయట వర్షం పడుతుంది కదా, అందుకని కొంచెం వేడిగా. ఏం చేస్తున్నావు? ఫ్రై చేస్తున్నావా లేకపోతే కర్రీయా? ఫ్రైయేనా? ఫ్రై అయితేనే బాగుంటుందని. వర్షం బాగా పడుతుంది అందుకని అలా రాళ్ళగుంటికలు అయితే నాకు అనిపించింది ఫ్రై. ఒక టమాటా, ఒక టమాటా ఫ్రెండ్స్, ఒక 4 పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నా. 3 ఫ్రెండ్స్. కొంచెం అంటే కొంచెం అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, ఒక 5-6 నుంచి చిన్నులపాయలు అయితే రెబ్బలైతే వేస్తున్నాను. కొంచెం దాల్చి చెక్క ఫ్రెండ్స్, ఒక 4 లవంగాలు. స్టవ్ అయితే వెలిగించేసి పాన్ అయితే పెట్టేశానండి పొయ్యి మీద. దీంట్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. ఇంకా దీని మీద అయితే ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఒకసారి తిప్పేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం. ఇలా అయితే పసుపు ఉప్పు వాటర్ పోసేసి ఉడకబెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే విడిగా ఒక కళాయి పెట్టేసుకొని ఒక టమాటా, 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఒక చెక్క, లవంగాలు, చిన్నులపాయలు రెబ్బలు ఒక 6 నుంచి 5 వరకు ఇందాక చూపించా కదా, అవన్నీ అయితే మిక్సీ పెట్టేసుకున్నాను. ఒక కళాయి పెట్టేసుకొని దీంట్లో 2 గంటలు ఆయిల్ అయితే వేసుకున్నాం. నూనె హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ ఏదైతే పట్టుకున్నామో ఆ పేస్ట్ మొత్తం మనం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేయాలి. హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. దీంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకున్నాం. ఈ మొత్తం అయితే మనం తిప్పుకుంటా ఉన్నాం అడగంటకుండా. ఈ పేస్ట్ మొత్తం ఫ్రై అయిందా? ఫ్రై అవుతుంది ఇంకొంచెం. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాం.
స్మెల్ అయితే బాగా వస్తుందండి, మసాలా స్మెల్. మా పిల్లలు అయితే ఉడకబెట్టింది హాఫ్ బాయిల్ చేసి తినేస్తున్నారు, బాగా ఇష్టంగా తింటారు అలా. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు మాత్రం. ముందు 2 లెగ్ పీస్ తెచ్చాడు మా అబ్బాయి, వాటిలలో వేసాము. ఇవి కూడా ఫస్ట్ చేద్దామే, తర్వాత వేసి. ఇవైతే ఇంక వేసేసుకున్నా బాండీలోకి. ఇక మొత్తం అయితే ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు అయితే అవసరం లేదు, ఒక 5 నుంచి 10 మినిట్స్ చాలు. చాలే ఆ మాట. కొంచెం కారం వేస్తున్నానండి, ఎందుకంటే మా కోడల పాపం తెలియక కొంచెం ఎక్కువ వేస్తున్నారు, అందుకే నేను వేస్తున్న కారం. తెలుసు ఆ అమ్మాయికి, కాకపోతే కొంచెం చిన్నపిల్లలు తినేటట్టు నేనేదమ్మా అంట. ఆ పాప ఏం తెలియక కొంచెం ఎక్కువ వేసారు మనం. ఒక 1/2 స్పూన్ గరం మసాలా ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం ఈ కర్రీ మొత్తం. చూసారా గాయ్స్ ఎంత ఎలా అయిపోయిందో అండి. వేడి వేడిగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసుకోండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత బాగా కుదిరిందో. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియో అయితే మేము ముందుంటాను. బాయ్ బాయ్.